ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రత శివరూపాయ అశ్వత్థాయ నమో నమః. చలద్దలాయ వృక్షాయ సర్వదాశ్రిత విష్ణవే బోధిసత్వాయ దేవాయ అశ్వత్థాయ నమో నమః. అఖండమైనటువంటి రాజయోగం కలగడానికి ముఖ్యంగా రాజకీయ నాయకులకు కూడా పనికొచ్చేది ఇది. ఏదో చూడటానికి సింపుల్గా ఉంటుంది కానీ చాలా విశేషమైనటువంటి పూజా విధానం ఇది. అశ్వత్థనారాయణుని యొక్క పూజ అంటే చాలా చాలా మహిమాన్వితమైనది. అఖండ రాజయోగమును ప్రాప్తించగలిగేటువంటి శక్తి. మూలలో బ్రహ్మగారు అంటే చెట్టు మొదట్లో బ్రహ్మగారు, మధ్యలో విష్ణుమూర్తి, అగ్రంలో శివుడు ఉంటాడు. కాబట్టి తప్పకుండా మనము అశ్వత్థనారాయణ వృక్షాన్ని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్టే. మేడు చెట్టుని పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో, ఔదుంబరంలో దత్తాత్రేయుడు ఎంత మనల్ని అనుగ్రహిస్తాడో అటువంటిదే సాక్షాత్తుగా అశ్వత్థనారాయణ వృక్షం. వృక్షములలోకెల్లా రాజు లాంటిది అశ్వత్థ వృక్షం. కాబట్టి అటువంటి వృక్షరాజానికి మనం పూజ చేసుకున్నట్టయితే విశేషమైనటువంటి ఆనంద యోగాన్ని పొందుకుంటాం. మరి ఏ సమయంలో పూజ చేయాలి, ఎలా పూజ చేయాలి అని అడిగితే చాలామంది మనం చూస్తుంటాం, ఏదో నమ్మకంతో దారాలు చుడుతూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. మనం చెప్పేది ప్రతి మాట, ప్రతి అక్షరము భగవంతుడు వింటాడు. నీకు ఎప్పుడు ఎక్కడ ఏది కావాలో అది చేయగలిగేటువంటి తత్వాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అంటే నిన్ను నువ్వే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలిగేటువంటి శక్తిని, యుక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని నీ కలిగించగలిగేవాడే భగవంతుడు. మనం ఉన్నది కలియుగంలో. త్రేతాయుగంలో లేం మనం. రాముడు మనతో పాటు నడిచి రావడానికి, ఎక్కడ పడితే అక్కడ కనబడడానికి మనం త్రేతాయుగంలో లేము. కృష్ణుడితో అల్లరి చేయడానికి మనము ఇక ద్వాపర యుగంలో కూడా లేము మనం ఉన్నది కలియుగంలో. ఎంత నువ్వు తపస్సు చేయగలిగితే అంత నీలో లీనమవుతాడు భగవంతుడు. దానిలో ఒక భాగమే అఖండ రాజయోగాన్ని, ధనవృద్ధిని పొందుకోగలిగేటువంటి చిన్న సులభమైనటువంటి ఉపాయము త్రిమూర్త్యాత్మకమైనటువంటి అశ్వత్థనారాయణ పూజ. ఈ పూజను కూడా మనకి చెట్టును సాక్షాత్తుగా గదా, శంఖ, చక్ర, వనమాల విభూజటువంటి నారాయణ రూపంగా మనం భావిస్తూ, ఆ రూపమే నారాయణ రూపం. శంఖము, చక్రము, గద, పద్మము, వనమాల విభూషినటువంటి ఆ శ్రీమన్నారాయణని మనము చూచి చక్రధారి అయి మనల్ని అనుగ్రహించేటువంటి ఆ యొక్క దివ్యమంగళ రూపము అశ్వత్థనారాయణ రూపంలో మనం తలుచుకుంటూ ఆ రూపాన్ని మనం ఈ యొక్క అశ్వత్థరాజంలో నిలుపుకొని స్వామివారికి అభిషేక, అర్చన, ధూప, దీప, నైవేద్య, షోడశ ఉపచారాలు చేయాలి. షోడశ ఉపచారాలు చేయాల్సిందే. అటువంటి పూజ చేస్తే మనకి చాలా విశేషమైనటువంటి ప్రతిఫలం కలుగుతోంది. మరి ఈ అశ్వత్థనారాయణ పూజని ప్రతిరోజు చేయాలా అంటే చేయకూడదు. ప్రతిరోజు స్వామివారి దర్శనమే చేసుకోవాలి. అంటే అశ్వత్థనారాయణ దర్శనం మాత్రమే చేసుకోవాలి. ఈ అశ్వత్థనారాయణ స్పర్శ పట్టుకొని పూజ చేసేది కేవలం శనివారం మాత్రమే. మిగతా రోజులలో దర్శనం మాత్రమే చేయాలి. చాలామంది తెలియకుండా ఏ రోజు పడితే ఆ రోజు అశ్వత్థనారాయణ వృక్షాన్ని ముట్టుకోకూడదు. దాని చుట్టూ ప్రదక్షిణ చేసుకోవచ్చు. చెట్టు కింద ఉండవచ్చు, చెట్టుకు దూరం నుంచి పూజ చేసుకోవచ్చు, నమస్కారం చేసుకోవచ్చు. 11, 21, 54, 108 ప్రదక్షిణలు చేసుకోవచ్చు. తప్పకుండా మీ సంకల్ప సిద్ధి నెరవేరుతుంది. 41 నెరవేరుతుంది. అది ధర్మబద్ధమైనదే. నేను ఒక అమ్మాయికి లైన్ వేసాను, ఆ అమ్మాయి నా వల్లో పడాలి. అబ్బాయికి లైన్ వేసాను, అబ్బాయి నా వల్లో పడాలి. నేను అమ్మాయితో ఆనందంగా ఎంజాయ్ చేయాలి. నాకు ఈ డబ్బు 100 కోట్లు రావాలి. ఎందుకు వస్తాయి? నేను చేసే పని సుసంపన్నం అవ్వాలి. నా పనితత్వం అందరికీ నచ్చాలి. దానివల్ల 10 మంది నాకు వాళ్ళ యొక్క పనులు నాకు అప్పగించాలి. ఆ పనిలో వారికి నేను మంచి సాంత్వన చేకూర్చాలి. నా వల్ల వాళ్ళకి ఆ పనులు పూర్తయిపోవాలి. అందరూ సుఖంగా ఉండాలి. అందరి ద్వారా తలా రూపాయి వచ్చిన నాకు 10 రూపాయలు వస్తాయి అనే భావనతో కృషి చేస్తే 10 రూపాయలు 100, 100 1000, 1000 లక్ష, 1,00,000 కోట్లు అవుతాయి. కాబట్టి మనం చేసే సంకల్పం బలంగా ఉండాలి. తద్వారా మనకి అనుకూలమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. అందుకే అశ్వత్థనారాయణ పూజ చేస్తే మన మంత్రంలో కూడా చెప్పబడింది, ధర్మశాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడింది. అనేకమైనటువంటి శుభయోగాలు పొందుకోగలిగే శక్తి ఉందనే విషయాల్లో ఈ శ్లోకం ద్వారా చెప్పబడుతుంది. అశ్వత్థ యస్మాత్వై వృక్షరాజ నారాయణ స్థిష్ఠతి సర్వకాలే అధ సతతం తరుణాం ధన్యోసి చారిష్ఠ వినాశకోసి అని చెప్పబడుతోంది. ఇలా మనకి వేద గ్రంథాలలో, పురాణాల్లో వృక్షరాజం గురించి బలంగా చెప్పబడింది. సమస్త శత్రుపీడలు తొలగిపోయి సమస్త సుఖ సంపదలు పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అశ్వత్థనారాయణని పూజ మనం చేయాలి. రావి చెట్టుకి మనం చేసేటువంటి పూజ శనివారం రోజున చేయాలి. అయితే మనము చాలామంది నవతంతు ధారణ చేస్తుంటారు. స్వామి అది మంచిదని అడుగుతారు. అంటే నవతంతు ధారణ అంటే
9 పోగుల దారాన్ని ఆ చెట్టుకు చుడుతూ ఉంటారు. చుట్టి మా యొక్క నవవిధ పూజా భక్తితో స్వామి నిన్ను చేరుకునేటువంటి మార్గాన్ని, బ్రతుకున్నంత వరకు మాకు ఎటువంటి అనారోగ్యము లేకుండా ఆయుష్, ఆరోగ్యము, ధనము, ప్రశాంతత, అందరితో కూడా ఆనందమయ జీవనం పొందుకోగలిగే శక్తిని, బుద్ధిని, జ్ఞానాన్ని, ధనాన్ని ఇవ్వు తండ్రి అని చెప్పేటువంటి భాగ్యం. ఇలా చేయడం వల్ల మనకి రాజయోగం, మన మాట తీరుతో గాంభీర్యత ఉంటుంది, మనం చేసే పనిలో పర్ఫెక్షన్ వస్తుంది, అంటే మంచి నిబద్ధత బాగా వస్తుంది. దానివల్ల 10 మందికి మన వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఆ ప్రయోజనం కలిగిన వాళ్ళందరూ కూడా మనల్ని గౌరవంగా కీర్తించగలిగే అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తిలో కూడా ఓహో ఈ వ్యక్తి చాలా మంచివాడు, ఈ వ్యక్తిని నమ్ముకొని పని చేయవచ్చు అనేటువంటి వ్యక్తిత్వము, అటువంటి మనసు అందరిలో ఉంటుంది. దానివల్ల మనకి మంచి కీర్తి ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరం తప్పకుండా అటువంటి అశ్వత్థనారాయణ పూజ చేసి అఖండ రాజయోగాన్ని పొందుకోవాలి, తప్పకుండా పొందుకోవాలి. అయితే ఈ శనివారం రోజున మనం చేస్తున్నప్పుడు తప్పకుండా స్వామి వారికి చిత్రాన్నము, దద్యోదనము, అలాగే తీ పదార్థాలు నివేదన చేయాలి. నివేదన చేసి మనం తినడానికి కాదు. ఏదో ఆ మధ్యన ఒక హిందీ సీరియల్లో చూశాను నేను, ఒక బాగా డబ్బును వచ్చేసి అన్నదానం కోసం డబ్బులు కట్టేసి ఆవిడ భార్య క్యారేజ్ తీసుకొని వచ్చేసి ఇందులో మంచి కూరలు పెట్టు అని చెప్పేసి ఆవిడ అడుగుతుంది. అమ్మ కూరలు మొత్తం మీకు పెట్టేస్తే మరి అన్నదానం ఎలా చేయాలంటే, మీరు మమ్మల్ని అడిగేటప్పుడు గట్టిగా అడుగుతారు, ఇచ్చినప్పుడు మాత్రం మాకు ఇవ్వరు, మేమేగా ఇచ్చింది మాకు ఇమ్మంటారు. అంటే నువ్వే దానం చేసి నువ్వే తీసుకెళ్ళిపోతే ఎట్లా అని వాళ్ళు అంటారు. ఆ సమయంలో భర్త గారు వచ్చేసి ఆవిడ్ని అందరూ బంతి భోజనంలో, సహపంక్తి భోజనంలో కూర్చోబెట్టి మన అందరితో కలిసి ప్రసాదాన్ని తినాలి తప్ప మనం ఒక్కళ్ళమే దానం ఇచ్చి మనం తినడం కోసం కాదని చెప్పి చెప్తారు. ఆ కథ విన్నాను. అలాగా మనం పూజ చేసుకోగానే సరిపోదండి. మనం పూజ చేసుకున్న తర్వాత చిత్రాన్నము, దద్యోదనము, కాస్త తీ పదార్థాన్ని కథ భారీగానే చేసుకోవాలి. భారీగానే చేసుకొని మనం తప్పకుండా అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఆ ప్రసాదాన్ని, ఆకులలో ప్రసాదాన్ని అందరికీ పంచాలి. తృప్తిగా తిరిగిన తర్వాత కాస్త నీళ్లు, సరే ఈ మధ్య బాటిల్స్ వచ్చాయి కాబట్టి బాటిల్ లేదంటే కుండ పెట్టుకొని ఆ కుండ దగ్గర 4 గ్లాసులు పెడితే ఆ స్టీలాతో వాళ్ళు తాగేస్తారు. అలా మనం కనుక వితరణ, ప్రసాద వితరణ చేయాలి. అందరితో కలిసి మీరు భోజనం చేయండి. అక్కడ అడుక్కున్న వాళ్ళారా వేరున్న అవసరం లేదు. అశ్వత్థనారాయణ వృక్ష కింద వాళ్ళందరూ కూడా ఆయన భక్తులు మాత్రమే. కాబట్టి అక్కడ కూర్చొని మనం తప్పకుండా అలా అని చెప్పేసి ఆ గద్దె మీద కూర్చొని తినొద్దండి. రావి చెట్టు గద్దె మీద కూర్చొని ఎప్పుడు కూడా మనం ప్రసాదాలు తినకూడదు, అవన్నీ భోజనాలు చేయకూడదండి. ఇష్టం పిచ్చాపాటి మాడుకొని దాని కింద కూర్చొని దమ్ము కొట్టడం, మందు కొట్టడం చేయదండి. అది చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. రావి చెట్టు కింద ఎట్టి అలా చేయకూడదు. అలా చేసిన మరుక్షణము బ్రహ్మ రాక్షసులు మిమ్మల్ని పట్టుకోవడం ఖాయం. తప్పకుండా మీకు ఏదో రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ గ్యారంటీ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదో బాగా డబ్బున్నోడికి, బాగా పదవినోడికి అలా చేసిన వారికి తప్పక నాశనం తప్పదు. అటువంటి వృక్షరాజం పరమ పవిత్రమైంది. అది తాటి చెట్టుగా కింద కలుదాడడానికి అది పరమ పవిత్రమైనటువంటి అశ్వత్థనారాయణ వృక్షం. ఆ వృక్షాన్ని అంత గౌరవంగా చూడాల్సింది మనం. అక్కడ పూజలు మాత్రమే చేసుకోవాలి, నవతంతు దానాలు చేయాలి, కొబ్బరికాయలు కొట్టాలి. అలా అని చెప్పేసి రావి చెట్టు చుట్టూ కూడా గందరగోళం చేసి అంత పనికి వాళ్ళ పదార్థాలు పెట్టి నాశనం చేయకండి. ప్రతిరోజు శుభ్రం చేయండి. దాన్ని ముట్టుకోకపోయినా, చెట్టును ముట్టుకోకపోయినా శుభ్రం చేసినా సరే శ్రీమన్నారాయణుడు చాలా సంతోషపడతాడు. వృక్షాన్ని ఇలా కాపాడాలి. మనం సనాతన ధర్మంలో ఉన్నది అది. ప్రకృతిని ప్రేమించు, ప్రకృతిని కాపాడు, ప్రకృతి ద్వారా వచ్చినటువంటి పదార్థాన్ని తిను, అంతవరకే. అందుకని కృత్రిమైనవి తయారు చేసుకొని పిజ్జాలు, బర్గర్లు తిని ఒక జీవితాన్ని, ఆరోగ్యాన్ని నాశనం చేసుకోకు. ప్రకృతి ఇటువంటి పదార్థం, కొబ్బరి నీళ్లు, మంచి ఫలాలు, పళ్ళు, ఆకులు, ఆకుకూరలు, ఇవి నువ్వు భోజనం చేయాలి తప్ప పనికి మాలినటువంటి పదార్థాలు, ప్రకృతి విరుద్ధమైన పదార్థాలు తినకూడదు. ఇది తెలుసుకోండి ఫస్ట్. సనాతన ధర్మంలో ఇదే చెప్పబడుతుంది. కాబట్టి ఇలా మనము శనివారం రోజున అశ్వత్థనారాయణుడికి మనం కనుక పూజ చేసుకున్నట్టయితే తప్పనిసరిగా అఖండ ధనరాజయోగం పలుతుంది. అఖండ రాజయోగము, అఖండ ధనయోగం కూడా ఉంటుంది. సమస్త దరిద్రం నుంచి విముక్తి కలడానికి కూడా ఉపాయం ఇదే. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ప్రతి శనివారం రోజున అశ్వత్థనారాయణ ప్రదక్షిణ, అశ్వత్థనారాయణ పూజ అంటే రావి చెట్టు పూజ చేసినట్టయితే మీకు సుఖము, శుభము, ఆనందయోగము, ఐశ్వర్యము, అఖండ రాజయోగం తప్పకుండా కలుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే శనివారం రోజున కానీ ఒకవేళ మన అదృష్టం కొద్దీ శనివారం రోజున పౌర్ణమి వచ్చినట్టయితే ఇంకా మీ అదృష్టం పండినట్టే. మీరు ఇటువంటి పౌర్ణమి శనివారం రోజున ఈ అశ్వత్థనారాయణ దగ్గర కూర్చొని సత్యనారాయణ వ్రతం చేసినట్టయితే ఇంకా మహావైభవం. ఖచ్చితంగా మీకు అఖండ రాజయోగమే. ఎవరో ఇది అనుకుంటారని చెప్పి అనకండి. మీరు అడవిలో వెళ్తున్నారు, చెట్టు కనపడింది, పౌర్ణమి ఉంది, శనివారం ఉంది, పర్లేదు అక్కడ దగ్గర వెళ్ళి పంతులు గారిని అడగండి, తీసుకొచ్చుకోండి. ఇప్పుడు ఇంకా మనకి అదృష్టం కొద్దీ మనకి యూట్యూబ్లలో, ఆన్లైన్లోకి వస్తున్నారు అందరూ కూడా. గురుగారు నమస్కారం, గురుగారు ఇక్కడ వ్రతం చేసుకుంటామండి అని చెప్పి ఆ పంతులు గారిని ప్రాధేయపడండి. ఆ పంతులు ఆన్లైన్లో, యూట్యూబ్లో మీకు ఆన్లైన్లో లేదా లైవ్లో మీకు ఆయన వీడియో కాల్లో చెప్తున్నాయి, తప్పకుండా చేసుకోండి. పోయేదేముంది. మంత్రం శ్రవణం అనేది ప్రత్యక్షంగా ఉండాలి. యూట్యూబ్లో ఆల్రెడీ ఉందని దాన్ని చూసుకొని చేసుకోవచ్చా? ఎన్ని చేసుకుంటావు? యూట్యూబ్లో ఆల్రెడీ వండిన పదార్థాలను తినేస్తామా? అలాగే అక్కడ అవసరార్థం మనకి ఎప్పుడు వెళ్తున్నప్పుడు, అదృష్టం కొద్దిగా జరిగినప్పుడు అక్కడ కూర్చొని 1 గంట 2 గంటలు
హాయిగా వ్రతం చేసుకుంటే మీకు అదృష్టం మీ వెంటే ఉంటుంది గ్యారెంటీగా. అందులో ఇంకొకటి తెలుసా, బ్రహ్మగారు కూడా ఉన్నారు కాబట్టి దాంట్లో ఇక్కడ తప్పకుండా మీకు బుద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి విజ్ఞానవేత్తలుగా మారే అవకాశం, సైంటిస్టులుగా మారే అవకాశం, ఏమో భవిష్యత్తులో అంతరిక్షంలో మీరు కూడా ఉన్నతమైనటువంటి శాస్త్రవేత్తలుగా మీ సేవను చేయగలిగే అవకాశం ఉండవచ్చు. అది కూడా భగవంతుని అనుగ్రహంతోనే. తన్ను తాను వెతకడానికి, అంతరిక్షంలో కూడా భగవంతుని వెతకడానికి నేను చేసే ప్రయత్నం అది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి అక్కడ మీరు భగవంతుని సేవ చేసే ప్రయత్నం కూడా జరగవచ్చు. ఇక్కడ మీరందరూ కూడా ఇటువంటి వారంలో అశ్వత్థనారాయణ వృక్షానికి పూజ చేసుకున్నట్టయితే శుభప్రదము, ఆనందయోగము, ఐశ్వర్యము తప్పకుండా కలుగుతుంది అనే విషయం తెలుసుకోండి. ఇది ఇలా పాటించి ఆనందమయ సుఖజీవనం పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.